ఇదిగో బావా ఆయన కట్టుకున్న నా చెల్లి రండి అందరూ రండి 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 వచ్చి చూడండి ఏంటి అన్యాయం న్యాయం చెప్పండి శబ్దాలేనండి ఏమైపోవాలి పట్టుపగలట్టింటాను ఏం జరిగిందా నా కూతురు ముచ్చటగా టిఫిన్ ఏడదామని చెయ్యడితే అది అట్టుకులాగి దబ్బం తలపేస్తాడు నీ కొడుకు తర్వాత ఒక కేకన పడింది తర్వాత ఆడియో కట్ అయిపోయింది ఈ వీడియో ఏం జరుగుతుందోనని టెన్షన్ గా ఉంది లోపల జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎవరించి చెప్పక్కర్లేదు నేను అడుగుతున్నది నా కూతురు భవిష్యత్తు ఎమోషనల్ గా ఉన్నాను లోపల ఉన్నాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి లేకపోతే ఆయన వేసేస్తాను నీ మొగుణ్ణి అందుకని నువ్వు వెంటనే సెటిల్ చేసుకుని వెళ్ళిపో పల్లెటూళ్ళు అయినా పసుపు కుంకాలతో బతుకుతావు వీళ్ళు మనోవర్ తంపిస్తారు అంపాలి లేకపోతే ఆయన వేసేస్తాను సెటిల్మెంట్ అవ్వకపోతేనే వేస్తాను ఎందుకయ్యా వేసేయటం లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేస్తే పోలా మాట్లాడేది లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేద్దాం చెయ్యాలి చేసి తేరాలి చేసేద్దాం ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ కాకపోతే మరి అవుతాం మరి మన నువ్వు లోపల నువ్వు ఎక్కడ దర్వాజ్ ఖోల్ అద్రింది నువ్వా అంతా చదురుకొచ్చాయి అంత చెదిరిపోయిందా మరి అద్దె టిఫిన్ క్యారేజ్ మొత్తం పోసేసావు అనమాట టిఫిన్ మాత్రమే చేస్తాడు కాబట్టి టిఫిన్ మాత్రమే గిన్నెలో పొంగడం మిగిలిపోయింది రాతెందుకు గాని ఇప్పుడే వస్తా పొంగడం నాకేంటో ఎమోషన్లో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి కళ్ళు తిరగటం ఏంట్రా ఒరిజినల్ గా పేలిపోవాలి కదా ప్రపంచం ఇష్టం बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु अकबर अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह अल्लाहु अकबर రక్ష వెంటనే ఆయన కట్టాలి ఏంటమ్మా రక్ష అంటున్నావు ఈ రక్షణ వెంటనే ఆయన కట్టాలి బాబాయ్ లేకపోతే ప్రమాదం వద్దమ్మా ఏంటో ఈ రక్ష కట్టినప్పటి నుండి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేదు నా మనసు బాగలేదు దీనికి ఏదో దోషం సోకిందని నా అనుమానం అమ్మవారి రక్ష కూడా దోషం ఉంటుందా ఉంటుందమ్మా ఇలాంటి మహాశక్తి చుట్టూ ఎన్నో వికృత శక్తులు తిరుగుతుంటాయి ఏ దుష్టశక్తి దోషం తగిలింది నాకన్నీ అరిష్టాలే కనపడుతున్నాయి మనం వెంటనే ఊరెళ్ళి అమ్మవారి సమక్షంలో ఈ రక్ష తీసి ఆమె పాదాల దగ్గర పెడదాం ఏ దోషం ఉన్నా ఆవిడే నివారిస్తుంది ఆ రక్ష తీసి అమ్మవారికి సమర్పించి వచ్చేసి వెళ్ళమ్మా నువ్వు నా బాబు కోసం ఈ రక్షణ నాకు పంపించావు కానీ ఇది అరిష్టమని బాబాయ్ కూడా అంటున్నారు అన్న దీవెన అరిష్టం ఎలా అవుతుంది లోకం కోసమైనా నువ్వు పంపించిన ఈ రక్ష నువ్వే తీసుకో ఏంటి అలా చూస్తున్నావు ఆ రక్ష ఉండడం వల్లే నీలో నేను ప్రవేశించలేకపోయాను దాన్ని విప్పించడం కోసమే ఈ నాటకం ఆడాను ఇక నాకు అడ్డీ లేదు నీలో శాశ్వతంగా కలిసిపోయి వివేక్తో నా ఆనందాన్ని పండించుకుంటాను ఆహా
నటిస్తున్నావు. నీ నాటకాలు నా దగ్గర కాదు. నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మరి నా బతుకు అన్యాయం అవుతుంటే చూస్తూ ఊరుకున్నావుగా. అన్యాయం కాదు, నీ ఆయువు తీరింది. కానీ నా ప్రేమకు ఆయువు తీరలేదు. మనిషి మరణించినప్పుడే ఆ మనసులోని ప్రేమ కూడా మరణిస్తుంది. లేదు, నా ప్రేమకి చావు లేదు. నా వివేకం నేను దక్కించుకుంటాను. ఆ శక్తి నీకు లేదు. నీ శక్తి నక్షత్రంలోనే నేనాత్మనయ్యాను. అతని గ్రహస్థితి దిగజారే కొలది నా ఆత్మశక్తి పెరుగుతూనే ఉంటుంది. లేకపోతే నీ విగ్రహం చూసి విలవిలలాడిపోవలసిన నేను ఈ క్షణం నీ గుడి మండపంలో నీ ముందే మాట్లాడుతున్నానంటే నా శక్తి అర్థం చేసుకో. తక్కువగా అంచనా వేయకు. నువ్వు గుడిలోకి రాలేవు. నేనే రానిచ్చాను. నీ తప్పు నువ్వు తెలుసుకుని సరిదిద్దుకోవడానికే నిన్నిక్కడికి రానిచ్చాను. ఆహా, మరణించిన వారికి జీవించి ఉన్న వారితో బంధాలు ఉండకూడదు. అతన్ని విడిచిపెట్టు. మరో జన్మలోనైనా మంచి జరగాలని ప్రశాంతంగా పరమేశ్వరుని ప్రార్థించాను. నీ ప్రేతాత్మ ప్రేమ కోసం సృష్టి ధర్మాన్ని విరుద్ధం చెయ్యకు. ఆహా, మరి మీ ప్రేమ కోసం మీరు ఎన్ని విరుద్ధాలైనా చెయ్యొచ్చా? శివుని మనసులో రెచ్చగొట్టి నీ శృంగారాన్ని పండించుకోవడానికి మన్మధుణ్ణి బూడిద చేసి ఆకారం లేని వాణ్ణి చెయ్యలేదా? నీ భర్త మీద ప్రేమతో దక్ష యజ్ఞంలో నువ్వు భస్మమవ్వలేదా? నీ మీద ప్రేమతో నీ భర్త ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయలేదా? మీ ప్రేమలు పురాణాలవ్వాలి, పూజలందుకోవాలి. నా ప్రేమ గాలిలో ప్రేతాత్మలా ఉండిపోవాలా? 1000 చేతులతో నువ్వు అడ్డుకున్నా సరే నేనే గెలుస్తాను. వాళ్ళిద్దరిని కలవనివ్వను. వివేక్ ఆత్మని చేసి నాతో తీసుకుపోతాను. వివేక్ని బతకనివ్వను, తీసుకుపోతాను. విజయ, ఇది నీ మంచి కోసం కట్టిన రక్ష. రేపు నీ భర్త జీవితంలో చాలా గడ్డుకాలం. అతన్ని ఎక్కడికి కదలకుండా చూడు. వెళ్ళు. విజయ, మీరు ఇక్కడ? అది సరే గాని ఈ పసుపు కుంకుమ ఈ అవతారం ఏంటి అసలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది. విజయ, ఏంటిది? ఇది అమ్మవారిచ్చిన రక్ష. తీసేద్దామని వచ్చాను, కానీ మనసు ఒప్పలేదు. నీకు రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది. ఇందులో వదిలేస్తే ఊళ్ళోని కాళ్ళని కట్టుకున్నావు. అసలు వీటి వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. అవును, నాతో ఒక్క మాటనే చెప్పకుండా నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు? ఒక్కదాన్నే రాలేదండి, బాబాయ్ తీసుకొస్తే వచ్చాను. బాబాయా? నేను వెతుక్కుంటూ మేము ముగ్గురం కలిసే వచ్చాం. అవునమ్మా, నీకోసం మేము చాలా కంగారు పడ్డాం. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. ఏమండి, ఈ ద్వాదశి వెళ్లే వరకు మనం ఇక్కడే ఉందామండి. అమ్మ దగ్గర ఉంటే నా మనసు కాస్త కుదుట పడుతుంది. సరే.